in their graves will hear his voice and come out. Those who have done good will rise to live, and those who have done evil will rise to be condemned. అలాగనే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిల్చుండుట చూచితిని. అప్పుడు గ్రంథంలో విప్పబడెను, మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడెను. అందులందు రాయబడిన వాటిని బట్టి క్రియల చొప్పున మృతుల తీర్పు పొందిరి. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణంను పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. Revelation chapter 20, 12th verse onwards. And I saw the dead, great and small, standing before the throne, and books were opened. Another book was opened, which is the book of life. The dead were judged according to what they had done as recorded in the books. The sea gave up the dead that were in it, and death and Hades gave up the dead that were in them, and each person was judged according to what he had done. Then death and Hades were thrown into the lake of fire. The lake of fire is the second death. మంచి పిల్లరా, ఈ సమయంలో మొదటి వచనంలోనికి మళ్ళీ వద్దాం. యోహాను సువార్త 5:27 చూడండి. యేసు ప్రభుల వారు ఏమని చెప్తుందంటే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని లేతురు. John 5:28, again we are going to read. Do not be amazed at this, for a time is coming when all who are in their graves will hear his voice and come out. Those who have done good will rise to live, and those who have done evil will rise to be condemned. ఒకసారి ఆలోచించండి, దీనికి ఆశ్చర్యపడాల్సిన పని లేదట. It says that we don't need to be amazed. ఈ లోకంలో ఉన్న ఎవరన్నా చనిపోయి తిరిగి లేచారంటే 100,000 కిలోమీటర్లైనా ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళడానికి వెనకదీయం. If anyone has died on this earth related to us, even 1,000 kilometers we will travel to see that person. ముంబైలో ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడని చెప్పి వార్త వినవచ్చిందంటే ఆ వ్యక్తిని తప్పకుండా లైవ్ గా టీవీలో చూపిస్తారు. Even in Bombay, if someone has died and risen, people will remove and put on TV also that he has risen. మరణించిన తర్వాత ఆయన అనుభవాలు ఏంటిది, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ఏం చూశాడు, తిరిగి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది, ఈ శరీరంలో దూరి, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. After he died and rose again, people will question him, what did you see when you died, where did you go, which places did you visit? అయితే ఇక్కడ ఏం రాయబడింది, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది. The hour cometh అని ఇంగ్లీష్ లో ఉంది. It is said here that do not be amazed, the hour cometh, it says here. చూడండి, దీనికి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకనగా అందరు కూడా మృతులైన వారు లేచే కాలం వస్తుందట. A time is coming when everyone who has died will rise up. యేసు ప్రభు ఎలా తిరిగి లేచాడో అదే రీతిగా ఆయన శబ్దం విని ప్రపంచంలో ఎంతమంది ప్రపంచం పుట్టిన నుండి చనిపోయి ఉంటున్నారో వారందరూ తిరిగి లేస్తారు. From the time Jesus died and rose up, each and everyone who has died will rise up one day. ఏంటిది, ధూళి దుమ్ము అయిపోయిన వాళ్ళ, బూడిదైపోయిన వాళ్ళ తిరిగి లేచుడు, సమాధిలో ఎముకలు కూడా మట్టిలో కలిసిపోయిన వాళ్ళ తిరిగి లేచుడు. Those who have died, who have become dust, will they rise up? Even those who in the graves, will they rise up? ఒకసారి ఐగుప్తు దేశపు కాలం పిరమిడ్స్ ని జ్ఞాపకం చేసుకోండి. Let's remember the pyramids once. సుగంధ ద్రవ్యాలు పూసి పీనుగును కాపాడడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. They put medicinal herbs and they kept their bodies preserved. అయినా ఆ శవం అంతా కూడా అట్టిచేప గుంజుకొచ్చి అలాగ భద్రంగా ఉంది. Those bodies have become like dry fish, but they are there. కానీ ఇప్పుడు మిగతా మనుషుల సంగతి ఏంటిది, మట్టిలో పాతి పెట్టబడ్డారు. How about those who are buried in the mud? మెల్లగా ఈ చర్మం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. All the flesh is dissolved and gone. ఈ కళ్ళు ఉండయి, the eyes will not be 2 there. బోయారాలు కనబడతాయి. You see 2 holes. ఈ ముక్కు ఉండదు. The nose will not ఈ be పళ్ళు there. కనబడతాయి. There will be teeth. అవి కూడా కొన్ని వేల ఏళ్లు దాటిన తర్వాత ఆ మనిషి ఆ బొక్కలు కూడా అందరూ దొరికాయి మనకు. After many years, even the bones won't be found. అవి చెట్ల ఫామ్ లోనికి వెళ్ళిపోతాయి, జీవరాశుల్లోనికి కొంత మాంసం వెళ్ళిపోతుంది, మట్టిలోనికి వెళ్ళిపోతాయి, పురుగుల్లోనికి వెళ్ళిపోతాయి. They will go and become go into the earth, and the plants, the animals, the worms will eat it. మరి దహనం చేసిన తర్వాత బూడిది నలువైపులా చల్లినా అది ఎన్నెళ్ళకో వెళ్ళిపోతుంది. Even if the body is burnt and the ashes scattered around, it goes to different places. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక కాలం వస్తుంది, ఆ మనిషి తిరిగి లేస్తాడు. But the Bible says one day he will rise up. ఆ మనిషి ఏ కాలంలో జీవించిన వ్యక్తి అయినా పర్వాలేదు, ఆ మనిషి ఎలా చనిపోయినా పర్వాలేదు,
ఏ కాలంలో చనిపోయిన పర్వాలేదు, ఆయన తిరిగి లేస్తాడు. Whenever he may have died, in whichever generation he may have died, one day he is going to rise up. ఇప్పుడు ఆదం బొక్కలు మనకు దొరుకుతాయా? Today will we get Adam's bones? నోవ కాలంలో జలప్రలయంలో చనిపోయిన వాళ్ళ బొక్కలు దొరుకుతాయా? Those in the flood during Noah's time, will we get those bones? మరి ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ కాలంలో ఎంతో మంది చనిపోయారు, వాళ్ళ ఎముక దొరుకుతాయా? In Egypt during the pyramid times, will we get those bones? ఎందుకనగా ఆ కాలం మనుషులు దగ్గర 800 ఏళ్ళు 900 ఏళ్ళు దీర్ఘకాలం బ్రతికేవారు గనక ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న జనాభా కంటే వారి అధికులుగా ఉన్నారు. They lived nearly 800 and 900 years, but today what generations are there? ఇప్పటి ప్రస్తుత జనాభా కంటే వారు ఎక్కువ. More than what people are there today, in those days they lived. ఇప్పుడు దగ్గర 700 కోట్లు అనుకుందాం. Today we may count people to 700 crores. కానీ అప్పటి మనుషులు ఇక ఈ లెక్క కంటే ఎక్కువ ఉన్నారు. But those people lived more than us. ఎందుకంటే వాళ్ళు దీర్ఘకాలం బ్రతికేవారు. Many people lived because of వాళ్ళకి మనలాంటి రోగాలు ఉండేవి కాదు. They didn't have sickness like we had. వాళ్ళు అనేక కాలం బ్రతికి మంచి ఆరోగ్యంగా ఉండి పిల్ల పాపలను కనేవారు. They lived many years in good health and they had many children. చూడండి వాళ్ళ మునిమన్మలను వాళ్ళ చేతులు ఎత్తుకొని ఆడించేవారు. They saw their grandchildren and great grandchildren also. గనుక ఆ జనాభా అధికంగా ఉంటుంది. So the generations and the people are more in those days. సముద్రం వారిలో ఉన్న వారిని అప్పచెప్పబోతుంది. Those in the seas will be given up. మట్టి వారిని అప్పచెప్పబోతుంది. The mud will give up the body. అంతరిక్షంలోనికి వెళ్లి ఒకవేళ శవమై అంతరిక్షంలో అలాగనే శవం తిరుగుతూ ఉన్నప్పటికీ అంతరిక్షం కూడా వారిని అప్పచెప్పబోతుంది. Even in space, if there are bodies which are just moving around, even those will be given up. అందుకే ప్రభు అంటున్నాడు, do not marvel, దీనికి ఆశ్చర్యపడవలసిన పనే లేదు. That's the reason Jesus is saying, do not be amazed. ఎందుకనగా ఒక కాలం వస్తుంది, ఆయన శబ్దం విని భూగర్భంలో ఉన్న శవములన్నీ లేవబోతున్నాయి. Because for a time is coming when his trumpet sound comes, the bodies in the earth also will be given up. ఎందుకనగా వారు లేచిన తర్వాత 2 రకాల దారిలోనికి వెళ్ళిపోతారు. ఒకటి జీవానికి వెళ్తుంది, ఒకటి నరకానికి వెళ్తుంది. There are 2 paths that these bodies will go to. One will go rise up to live and one will rise up to go to condemnation. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకు వెళ్ళిపోతారు. Those who have done good will rise to live and those who have done evil will rise to live. మరి ఎవరు మేలు చేశారు? ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు కదా మేలు చేసిన వాళ్ళని బైబిల్ చెప్తుంది. Bible says there's not one who is sinless. చూడండి రోమపత్రిక 3:23లో అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Romans 3:23 says all have sinned and no one will be have the glory of God. 3:11లో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. There's no one righteous, not one. 6:23 చెప్తుంది, పాపమునకు జీతం మరణం, ఆ మరణం తర్వాత తీర్పు, ప్రభు యేసు నందు కృపావరమైనదనగా నిత్య జీవం. According to Jesus only there is eternal life, it says in Romans 6:23. చూడండి ఈ మరణం అందరినీ కూడా ఏల్తా ఉంది. Death is following each and every one. బొక్కల దయ్యము ఒక గుర్రం మీద పరిగెత్తుతూ ఏ వాడకి వెళ్తుందో అక్కడ మరణాలు జరుగుతూ ఉంటాయి. Wherever this death on a horse is going, in those areas there will be death. మరణం ఎవరికి చెప్పి రాదు. Death doesn't tell and come. పెళ్లికారు ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఇచ్చి రాదు. అది It won't give us an invitation. మంచినే కనబడతాడు మనిషి. Man will look good. ఉదయకాలం గుట్టెక్కి దిగిండు, Morning he rose and సాయంకాలం పీలుగా అయిపోయిండు. came down and he ఏం జరిగిందంటే గుండె ఆగిపోయింది. What happened means he has had a heart attack. మరొకరు పెళ్లికి తయారవుతా ఉన్నారు. One is ready for a wedding. అకస్మాత్తుగా పోయాడు. ఏమైందంటే పోయాడు. Suddenly he dies. What happened means he died. యవనస్తులు చనిపోతారు, పిల్లలు చనిపోతారు, వృద్ధులు చనిపోతారు, నడిగీడోలు కూడా చనిపోతారు. There's no age for death. Anyone can die at any age. ఈ మరణం అందరినీ ఏల్తా ఉంది. Death is ruling over పాపమునకు everyone. జీతమట మరణము. The wages of death of life is death. ఈ మరణాన్ని మృతి చేసేవాడు కావాలి. Someone has to come to kill యుగ death. యుగాలు కనిపెడుతుంది ఒక దివ్య పురుషుని కొరకు. Ages of people are waiting for a person who will come. ఆ వ్యక్తి పాపం లేని వ్యక్తి అయి ఉండాలి. This person should be sinless. ఆ వ్యక్తి కన్యకకు జన్మించినోడై ఉండాలి. Born to a virgin. ఆ వ్యక్తి పాపాన్ని జయించినోడై He ఉండాలి. should be victorious over death. ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. He should be holy. ఆ వ్యక్తి దేవుని వద్ద నుండి వచ్చినోడై ఉండాలి. He should come from God. ఈ లోక సంబంధి అసలే కాదు. He should not be from this ఆయన world. దైవత్వం కలిగి ఉండాలి. He should be godly. అలాంటి వ్యక్తి యేసు ప్రభు. Such a person is Jesus. ఈ లోకంలోనికి వచ్చి He came to this నీ earth. కొరకు నా కొరకు ప్రాణం పెట్టి He died for you and for me. సమాధి చేయబడి He was buried. తిరిగి లేచాడు. He rose again. 514 మంది చూస్తుండగా 514 people. 40 రోజుల వరకు ప్రత్యక్షమగుచు 40 days he went about.
తర్వాత ఒలీవ కొండ మీదకి వెళ్లి on the Mount of Olives. వీరందరూ చూస్తూ ఉండగా As they were watching, ఆయన పైకి ఎత్తబడ్డాడు. he దేవునికి స్తోత్రం. ఇలా Hallelujah. దీవిస్తూ పైకి ఎత్తబడ్డాడు. He was blessing and he was raising. ఆ ఒకే ఒక వ్యక్తి అంటున్నాడు, నేను తిరిగి రాబోతున్నా. He is the only one who said, "I am coming అప్పటి నుండి back." ప్రపంచ చరిత్ర రెండు ముక్కలు అయిపోయింది. From that day, history has been divided into two. పాతకాలంలో బీసీ అనబడుతుంది, ఇప్పుడు నడిచే కాలం ఏడి అనబడుతుంది. The past is saying BC and at present it is AD. బీసీ అనగా బిఫోర్ క్రైస్ట్, BC means before Christ. ఏడి అనగా యానోడమినీ ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. And AD is Anno Domini, that is after death of Christ. చూడండి, ఇప్పుడు నడిచేది క్రీస్తు శకం. At present it is ఎందుకు ఈ చరిత్ర రెండు ముక్కలైపోయిందంటే మృత్యుంజయుడైన క్రీస్తు. Why did history become into two? Is because Jesus has risen from the dead. అనేకులకు దర్శనం ఇచ్చాడు ప్రభు. He visited many. ఇప్పుడు ఈ కాలంలో కూడా దర్శనం ఇస్తూ ఉన్నాడు. Even today he is giving visitation. ఇప్పుడు కూడా తన నిజంగా వేడుకునే వారికి ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. Those who are really calling upon him, he comes and ఆయన గొప్ప తేజస్సు. he is a bright ఆ light. లోకాన్ని వదిలి లోకానికి వచ్చాడు. He left that world and came to this మూడు world. లోకాలు ఉంటాయి అంటారు అందరు కూడా. People say there are three worlds: పరలోకము, heaven, భూలోకము, earth, పాతాళము. hell. మరి ఈ మూడు లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని పరిశీలిస్తే If we search where these three మనకి worlds నక్షత్రాల మండలం దాటే వరకు మాత్రమే మనం చూడగలుగుతాం. are, we know only up to the stars. ఆ కంటి చూపు అక్కడి దాకానే వెళ్ళగలుగుతుంది. Our eyes see the stars ఆ ఒక్క only. చుక్క వెలుగు వెళ్లి మన కంటికి తాకే వరకు కొన్ని చుక్కలు ఎంత దూరం ఉన్నాయంటే 1600 ఏళ్ళు పడుతున్నాడు వెలుగు One రావడానికి. star, when it gives its light, it takes 16,000 years for the light to come. 1,85,000 మైల్స్ పర్ సెకండ్ వేగంతో లైట్ పరిగెత్తినా మన కంటికి దాకాలంటే 1600 ఏళ్ళు పడుతుందట. 1,85,000 seconds. If the light is traveling, it takes 1,00,000. అంత దూరంకి ఇలా వెలుగు వస్తుంది. From that far the light is. ఆ మండలం దాటిన తర్వాత పరలోకం ఉంటుంది. After that land, stars are passed, we see that heaven. అక్కడ కూడా మనుషులు ఉన్నారు. In heaven also there are people. అక్కడ దేవదూతలు ఉన్నారు. Angels are there. అక్కడ అగ్ని గుర్రాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. The Bible says there are horses of fire. అక్కడ జీవరాశులు ఉన్నాయి. There are animals. మహిమగల పురుషులు ఉన్నారు. There are people who are glorious. మహిమతో ఉన్నారు వాళ్ళు. They are glorious. ఇలాంటి మట్టి శరీరం వారికి లేదు. They don't have this body like us. వాళ్ళు చాలా వెలుగుతో ఉంటారు. They are bright. చాలా జ్ఞానంతో ఉంటారు. They are wise. వాళ్ళ ఇంటెలెక్చువల్ పవర్ కూడా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉంటది. Their intellectual power is 1,000 times వాళ్ళ more than శక్తి us. కూడా 1000 రెట్లు ఎక్కువ ఉంటది. Even in strength, they are more 1,000 వాళ్ళు ways. సముద్రంని విభాగించగలరు. They can divide the sea. భూలోకంని తలకిందులుగా చేయగలరు. Make the earth upside down. అంత గొప్ప సామర్థ్యం కలిగి ఉన్నారు. They are so powerful. అది ఎలా జరిగిందంటే యేసు ప్రభు సిలువలో మరణించి How did this happen? Is because Jesus died on the వాళ్ళ cross. పాపం కోసం క్రయధనం చెల్లించి He paid the price for their sins. సమాధి చేయబడి He was buried. తాను చెప్పినట్లే తిరిగి లేచుడు ద్వారా As he said, he rose again. ఆయన మృత్యును జయించి He rose from the dead పరలోకానికి ఆరోహణం అయ్యాడు. and he went to heaven. అప్పుడు పరలోకం నుండి ఒక కాలం వస్తుంది, దిగబోతున్నాడు. And there's coming a time when he is coming back. ఆ దిగినప్పుడట ఇప్పుడు రాయబడే సందర్భం మనం చదువుతున్నాం. దీనికి ఆశ్చర్యపడకూడి అంటున్నాడు ప్రభు. When he is going to come back, Jesus is saying, do not be amazed. చూడండి, ఆశ్చర్యపడద్దు, ఎందుకంటే ఆయనకు సమస్తం సాధ్యం. Do not be amazed because all things are possible with him. ఆయన రుజుపరిచాడు దీన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు. He has proved it when he was upon this earth. లాజర్ అనే వ్యక్తి చనిపోయి 4 రోజులు అవుతుందట. Lazarus died and was in the grave 4 days. ఇంట్లో ఎలక చనిపోతే 4 రోజులకు పురుగులు పడుతుంది. In a house, if a rat dies 4 days and the worms will చచ్చిన కుక్కకు లుక్కు పురుగులు వారుతా ఉంటాయి. even a dead dog, there will see worms in it. కంపు వాసన కొడితే శరీరం కుళ్ళిపోతుంది. As the body stinks, it stinks horribly. లాజర్ను సమాధి చేసి 4 రోజులు అవుతుంది. Lazarus died and 4 days was in the grave. యేసు ప్రభు ఆ స్థలంకు వచ్చాడు. Jesus came there. వాళ్ళ అక్క చెల్లెలు ఏడుస్తూ ఉన్నారు. His sisters were crying. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చావకపోతుండే. They were crying, Lord, if you were there, our brother wouldn't have died. యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడింది. The Bible says that Jesus wept. బైబిల్లో చిన్న మాట కొత్త నిబంధనలో జీసస్ వెప్ట్ అనగా యేసు కన్నీళ్లు విడిచెను. The smallest word in the Bible is Jesus wept. In the ఎందుకు New కన్నీళ్లు Testament. విడిచాడు? Why did he cry? లేపలేకనా? Was he not born? లేపగల సామర్థ్యమైనకు ఉంది కదా. He had power to raise him from the ఎందుకు dead. ఏడుస్తున్నాడంటే Why did he cry? ప్రపంచంలో ఉన్న జనాభా యావత్తు కూడా తమ పాపములు ఇలాగని మరణిస్తారు. Because each and everyone on this earth is going to die because of sin. వారు క్రీస్తును అంగీకరించకపోతే వారు నాశనంలోనికి వెళ్లిపోతారని దుఃఖిస్తున్నాడు ప్రభు. If they don't accept Jesus as their savior, they will die. ఎందుకనగా పరలోకం నుండి దిగి వచ్చిన జీవమే ఆయన. Because he is the life that came from heaven. తాను స్వయంగా తన నోట చెప్పాడు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, సత్యము
జీవమై ఉన్నాను, నా ద్వారా ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. Jesus has said, I am the way, the truth and the life. No one comes to the Father but by me. ఎంతమందికి జీవం ఉండదో వారు నరకానికి వెళ్ళిపోతారని ప్రభు దుఃఖిస్తూ ఉన్నాడు. Those who don't have this life will go to hell. లాజరును బట్టి కాదని ఏడ్చేది, He's not crying because Jesus ప్రపంచం కొరకు ఏడుస్తూ ఉన్నాడు. but he's dying for the world. అయ్యో ఆయన ఒక గిఫ్ట్ గా వచ్చాడు మనకు, He came as a gift for us. నిత్య జీవంగా వచ్చాడు. ఆయన He came as eternal life. నీకు నిత్య జీవాన్ని గిఫ్ట్ ఇచ్చడానికి వచ్చాడు. He's come to give you eternal life. దేవునికి స్తోత్రం. Hallelujah. కుమారులట యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలమైన ఇచ్చు బహుమానమేనట. Children, sons are a gift from the Lord. The gift of the womb is from God itself. చూడండి, దేవుడు రెండు రకాల గిఫ్ట్స్ మనకి ఇస్తున్నాడు. ఒకటి స్వాస్థ్యము, ఒకటి బహుమానము. God is giving us two gifts. One is inheritance and one is gift. మాకిద్దరు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు, ఏబెల్ని విజయ్ని. God has given us two gifts as Vijay and Abel. ఇప్పుడు ఒక పాపను కూడా గిఫ్ట్ ఇచ్చాడు. And he's given us a daughter also. ఆ పాపకే నేడు నామకరణ ఉంటుంది. That daughter is going to be named today. చూడండి, దేవుడు గిఫ్ట్స్ ఇస్తాడు మనకు. God gives us gifts. ఆ గిఫ్ట్స్ మనం పొందిన తర్వాత దేవుని వద్ద నుండి ఆ బహుమానం చూసినప్పుడు అలా సంతోషిస్తూ ఉంటాం. When we see this gift, we rejoice in the Lord. చూడండి, యేసు ప్రభు ఇచ్చే గిఫ్ట్స్ ఎంత మధురంగా ఉంటాయి, ఎంత గొప్పగా ఉంటాయి. What gift that Jesus gives us makes us glad. అవి మనల్ని జీవంతో నింపివేస్తాయి. It fills us with life. అలాంటి గిఫ్ట్స్ మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. God gives us such gifts. ఈ లోకంలో ఏదైనా గిఫ్ట్ గా మనకు దొరికింది పాదముత్తాల ద్వారా అంటే ఒక మంచి స్వాస్థ్యము, ఒక భూభాగము, ఒక ఎకరం భూమి, ఇల్లు, ఇలాంటి గిఫ్ట్స్ మనం పొందుతాం. What gifts we have received from our fathers and forefathers is a land or a house or field. వారు మనల్ని బాగా ప్రేమించి కొంచెం డబ్బు, కొంచెం బంగారము మన గిఫ్ట్ గా ఇస్తా ఉంటారు. They love us and they give us gifts in the way of property. సుబుద్ధి గల భార్య యెహోవా దానము. A wife is a gift from God. గృహము విత్తనము, పితరులిచ్చు స్వాస్థ్యము. House is a seed that our forefathers have given us. చూడండి, మన తాత ముత్తాతలు ఏమిస్తారు మనకు? గృహము, విత్తనము. కానీ దేవుడు ఏమిస్తాడు? సుబుద్ధి గల భార్య యెహోవా దానము. Our forefathers give us houses and seed, but the Lord gives us a wise wife. అంతకీ విడిచిపెట్టకుండా మనకింకా మన చేతిలో దేవుడు ఒడి నింపి చక్కటి బహుమానాలు పిల్లలతో పాటు నింపేస్తాడు. Not only that much, but God blesses us with children and gives us them also as a gift. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. God loves us so much. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. His love for us is everlasting, so he says, I will not leave you or forsake you. ఇప్పుడు చదువుకున్న భాగంలో దీనికి ఆశ్చర్యపడకుడి. Now what we've read is, do not be amazed. The hour cometh. The time cometh, it says. చూడండి, ఇక్కడ టైం అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, ఇక్కడ కాలం అని మన తెలుగు బైబిల్లో రాయబడింది. అసలైన గ్రీక్ భాషలో ద అవర్ కమత్ అని ఉంది. In Greek it is the hour cometh. చూడండి, అప్పటికే గంటలుగా విభజించబడ్డాయా యేసుప్రభు కాలంలో? Has the time been divided in hours? అప్పుడు గడియారం పుట్టిందా? Was there a watch in those days? ఎండ గడియారాలు ఉండేనట. There were sun watches. గడియకు గంటకు మెట్లు పెట్టుకొని ఇలా మెట్ల మీద నీడ దిగుతా ఉంటే వాళ్ళు టైం లెక్కించేవారు. The sundial would show time as the steps, the sun rays would fall on the steps. అయితే ప్రభు అంటున్నాడు, ఆ గడియ వస్తుంది, ఆ టైం వస్తుంది. That hour cometh, it says. చాలా దూరంగా ఉన్న టైం ను మనం ఎట్లా సంవత్సరాల క్రింద లెక్కేస్తాం. Many years means we keep it in years. కొంచెం దగ్గరికి వచ్చిందంటే ఫలాని నెల అని చెప్తాం. If it comes closer, we say so and so. ఇంకా దగ్గరికి వచ్చిందంటే ఫలాని వారం అని చెప్తాం. And weeks when we say it. ఇంకా దగ్గరికి వచ్చిందంటే ఫలాని రోజు అని చెప్తాం. So and so day it is, we say. ఇంకా ఆ రోజు దగ్గరికి వచ్చిందంటే ఫలాని టైం అని చెప్తాం. And as the days come closer, we say so many hours. ప్రభు ఎందుకు ముందే టైం చెప్తున్నాడు? How is God telling us? సంవత్సరాలు చెప్తలే, He's not telling వారాలు చెప్తలే, not weeks, కాలం చెప్తలే, not time. చూడండి టైం చెప్తా ఉన్నాడు. But he says hour. ఆ టైం దగ్గరికి వస్తుంది. He's saying that hour ఆ cometh. టైం వచ్చినప్పుడు సమాధిలో ఉన్న వారందరూ లేస్తారట. When that hour cometh, those in the grave will rise with faith. మీ తాత ముత్తాతలు చనిపోయి ఏమయ్యారో మనకు తెలియదు. What your parents, grandparents have happened, వారు తిరిగి లేవబోతున్నారు. they are going to rise. వారికి రెండే దారులు ఉంటాయి. There are two paths. ఒకటి పరలోకం వెళ్ళిపోతుంది, One will go to ఒకటి heaven. నరకానికి One వెళ్ళిపోతుంది. will go to hell. మరి ఎవరు పరలోకం పోతారు, Who will go to heaven? ఎవరు నరకం పోతారు Who will go to hell? అని మనం ఆలోచిస్తే, That's a question. యేసుని రక్తంలో కడగబడ్డ వారందరూ, Those who have been washed in the blood of Jesus, నీతిమంతులుగా తీర్చబడిన who వారందరూ, have been made righteous, మేలు చేసిన వారు those who have done good, జీవ పునరుత్థానంలోనికి వెళ్ళిపోతారట. will go to rise to live. ఎవరైతే పాపంలో జీవిస్తారో, Those who have sinned, కంటి పాపము, those who have done sin హృదయంలో తలంపుల్లో పాపము, in their hearts, నడకలో పాపము, in their walks, స్పర్శలో పాపము, in their touches, నోటి మాటలో పాపము, in words,
చూపుల్లో పాపము, in sight, తలంపుల్లో పాపము, in thought. ఈ పాపాలన్నీ మనల్ని నరకానికి నెట్టుకపోతాయి. All these sins will lead us to hell. మరి ఎలా జరిగేది? మనం జన్మతా పాపలం కదా, We are born in sin. కర్మతా పాపలం కదా, In our ways we are చేసిన sinful. కర్మాలు మనల్ని నరకానికి నొక్కపోతుంది. What we have done will lead us into hell. జన్మించిన జన్మం కూడా జన్మ పాపాలు నరకానికి నొక్కపోతాయి. Even those sins which have come through birth will take us to hell. మరి ఈ పాపాలు పరిహరించుటకు To save us from these యేసు ప్రభుల వారు Jesus తన మీద మన పాపం వేసుకున్నాడు. took all our sins మన upon పాపానికి himself. ధర He చెల్లించాడు, has paid for our sins. ప్రయత్న మొత్తం He కట్టేశాడు. has paid for our sins. గనుక మనకు విడుదల ఉంటుంది. There is దేవునికి freedom. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలెగ్జాండర్ కాలంలో ఒక పార సైనికుడు ఉండేవాడు, కాపలా కాస్తూ. There was a soldier during Alexander's time. అలాంటి టైంకు దీపాలన్నీ ఆరిపోవాలని ఉంది. There's a time when lamps have to be ఒక్క గుడారంలో దీపం ఇంకా మండుతా ఉందట. There's one tent where the light is still on. ఆ సైనికుడు ఇట్లా చేతులలో తల వాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడట. That soldier had slept off. దాని ప్రక్క పెద్ద లిస్ట్ ఉంది. There's a big list next to him. అద్దె కట్టేది ఉంది, I have to pay rent. అప్పు తెచ్చుకునేది I కట్టాలి, have to pay back my debt. వడ్డీ కట్టాలి, I have to pay interest. ఇంకెన్నెన్నో అవన్నీ రాసింది. కొన్ని What వేల more? బాకీ, ఆయనకున్న బాకీ. All the debts that he had, whatever he had to pay back, he had written in the list. ఎవరు తీరుస్తారు ఇది Who will pay off this? అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టి ఆయన నిద్రపోయిండట. He had put a question mark there and he had slept off. బహుశా వ్యక్తి చాలా నిరాశలో ఉన్నాడు, Maybe he was very చాలా discouraged. సమస్యలో He ఉన్నాడు, was in problem. చాలా దిగజారి He ఉన్నాడు. was discouraged. యుద్ధంలో అయినా చనిపోదామని చెప్పి తలంపులో ఉన్నాడు. In the war, if I would die, it would be అలెగ్జాండర్ good. తిరుగుతున్నాడు గుడారం కొంటి. Alexander was moving about ఒకే among ఒక the tents. గుడారంలో లైట్ వెలుగుతా ఉంది. Only in this tent there was ఏంటిది light. అని చూద్దామని లోపలికి పోతే He came in to see what the problem was. సైనికుడు నిద్రపోతూ ఉన్నాడు. The soldier is asleep లిస్ట్ బల్ల మీద ఉంది. and there's this list on the ఆ table. లిస్ట్ చదివిన తర్వాత After he read this list, అలెగ్జాండర్ సంతకం పెట్టాడు. Alexander signed on that list. ఏమని చెప్పాడంటే నేను తీర్చబోతున్నానని రాశాడట. I will pay off these debts. ఆయన ఉదయకాలం లేచి చూసేసరికి When the soldier woke up, ఎంత సంతోషించాడు. he was so very glad. రాజు తీర్చబోతున్నాను ఆ రుణాన్ని My king is going to pay off my అని debt. గంతులు వేశాడు. He was dancing. నిజంగా అలెగ్జాండర్ ఆ అప్పంతా తీర్చేశాడు. Alexander paid off all his debts. మనకున్న అప్పు, Our debt, మనం చేసిన పాపానికి రుణము our sins, ప్రభు తీర్చివేశాడు. Jesus paid శిలువలో back. దాన్ని కొట్టివేశాడు. He has ఇక మనం cancelled it on నీతి the cross. మంతులుగా మార్చబడ్డా. He has made us మన righteous. పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. He has cancelled our మనం debt. నీతి మంతులం అయిపోయాము. We have become righteous. మేలు చేసిన వాళ్ళం He అయిపోయాం. has made good. ప్రభు చేసిన మేలు What Jesus మన లెక్కలోనికి వచ్చింది. has come to us. ప్రభుని అంగీకరించడం ద్వారా By accepting Jesus, పరలోకానికి వారసులమయ్యాం. we are inheritors of ప్రభుకున్న heaven. కోట్ల ఆస్తి అంతా నీదే. దేవునికి Everything స్తోత్రం. that belongs to God ఆ belongs బంగారి త్రోవలు, those ఆ వజ్రాల పునాదులు, all those ఆ diamonds, ముత్యాల తలుపులు, the pearly ఆ gates, బంగారి గోడలు, the door, మనులు, మాణిక్యాలు all the diamonds and అన్ని gems, నీయే. all belong to you. ఎందుకనగా నువ్వు ప్రభుని నమ్ముకున్నావు గనక Because you have accepted పరలోకానికి నువ్వు వారసునివి. you are the నీ inheritor of ప్రక్కలకు heaven. చేయగలిపి చెప్పండి, నువ్వు పరలోకానికి వారసునివి. Shake your neighbor's hand and say you belong to heaven. పరలోకానికి వారసుని. దేవునికి స్తోత్ర. Hallelujah. ఎంత గొప్ప భాగ్యం అండి. Such హల్లెలూయా. blessing. యేసుని రక్తమందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో వేదన నేను, నిష్కలంక పరిశుద్ధులతో వేదన నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియా యేసు రాజును నే స్తుతించాలి, మహిమలో నే ఆయనతో నుండే చాలు, ప్రియా యేసు రాజును నే స్తుతించాలి, మహిమలో నే ఆయనతో. చూడండి పిల్లలు ఏమని రాయబడిందండి, ఒక కాలం వచ్చుతున్నది, దీనికి ఆశ్చర్యపడకుడి. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరైన శబ్దం విని 28 verse says, do not be amazed at this, for a time is coming when all who are in their graves will hear his voice. నవకాలంలో ఉన్నోళ్ళు మట్టిలో మట్టి అయిపోయింది కదా. During Noah's time who lived have gone into the dust. మెల్లగా మెల్లగా ఈ చెవంతా కూడా మట్టి అయిపోయింది.
the ears have become dark. చర్మం అంతా మందైపోయింది. The skin has become marred. ఎముకలు కూడా దొరకాయి. Even the bones cannot be found now. అలాంటి వారు ఎలా వినగలుగుతారు? వినడానికి చెవి కావాలా? How will they hear? Ears are needed to hear. కానీ చెవిని కలగజేసిన వానికి చెవి రిన్యూ చేయడానికి ఏమన్నా అసాధ్యం అంటూ ఉందా? So the person who has created the ear, is it possible for him to make that ear? మనుషుడు మామూలు చిప్ వేశాడు. ఆ చిప్ లో ఎన్ని దాగి ఉంటాయో. A chip, human beings have created, so much is hidden in that chip. ఆ చిప్ ఎన్నేళ్ళు అక్కడ మూలకు పడిందా దానిలో రికార్డ్ అయిన అన్ని బయట తీసుకొచ్చి పెడతాది. Yes, if the chip is lying in a corner, if it is revealed again. మన చిప్ పదార్థాలు ఎక్కడికి వచ్చినాయి? ఈ భూగర్భం నుండి కదా. From where has this chip come? From this earth itself. గనుక దీనికి ఆశ్చర్యపడకూడదు అంటున్నాడు ప్రభు. That's the reason Jesus is saying, do not be amazed. ఒక కాలం వస్తుంది, A time comes. సమాధులు ఉన్న వారందరూ Those in the grave ఆయన శబ్దం విని will hear his voice. మేలు చేసిన వారు జీవపునరుత్థానంలోకి వెళ్ళిపోతారు. Those who have done good will rise. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానంలోకి Those వెళ్ళిపోతారు. who have done evil will rise to be condemned. చూడండి ఎంత భయంకరమైన కాలం వస్తుంది. Such a terrible time is coming. అందరూ కూడా తిరిగి లేచే కాలం, All will rise ఆ ప్రభు ముందు నిలబడే కాలం. and stand before అప్పుడు him. ఆయన జడ్జిగా He will be a judge that మనకు day. తీర్పు తీర్చేస్తాడు. And he will judge that ఇప్పుడు day. ఆయన కనికరం గలవాడుగా ఉన్నాడు. Today he is a merciful నీ God. కోసం ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. He gave his life for నిన్ను you. బతిమాలుకుంటున్నాడు. He is pleading. ప్రయాసపడి He is భారం మోస్తున్న వాళ్ళారా those who are coming నా దగ్గరికి రండి, with a burden come నేను to me. నీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. I will give you నీ rest. పాపంను కడిగి వేస్తా I అంటున్నాడు. will wash away your నిత్య sins. జీవానికి వారసులుగా చేస్తా I అంటున్నాడు. will take you to eternal చూడండి, life. ఇప్పుడు మన ధర చెల్లించిన వ్యక్తి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Someone who has given his life for us is inviting us. ఇప్పుడు నువ్వు ఆయన మాట వినకపోతే If you don't hear his voice అప్పుడు today, వినవలసి వస్తుంది. that day you'll have to hear. అప్పుడు ఆ ఎముకకు మళ్ళా చెవులు నరాలు ఇవన్నీ ఉటుకొచ్చి నువ్వు ఆయన ముందు నిలబడి అప్పుడు పోండి నరకానికి అని శబ్దం వినవలసి వస్తుంది. That day will come when you will be risen, or you will come out of the dust, and he will say, go away from me, you will have to leave and go to hell. ఇప్పుడు ఇంటే మంచిదా అప్పుడు ఇంటే మంచిదా Is చెప్పండి. it good to listen today to రెండు his సమయాలు voice వస్తాయి. or that time? ఎప్పుడు నీకు వినబడుతుంది? సేవకుని ద్వారా, Today you are hearing my voice బైబిల్ ద్వారా ఈ స్వరం వినబడుతుంది, through the voice of the టీవీ word, ద్వారా వినబడుతుంది, through the TV, కూటాల ద్వారా వినబడుతున్నాయి. the meetings. ఇప్పుడు వినకపోతే అప్పుడు వినవలసిందే, కానీ అప్పుడు తీర్పులోనికి వెళ్ళిపోతావు. Today if you don't accept him and hear his voice, that day you will be condemned. దీనికి ఆశ్చర్యపడకుడి, Do not be amazed. ఒక కాలం వచ్చుతున్నది. A time is coming. ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ లేస్తారు. Then all those in the grave will rise up. అందరూ అన్నారా? కొందరా? Does it say some people? మిట్పిల్లిలు కొంతమంది లేస్తారన్నారా? It say in Medpally few people will rise up. అందరూ. All will rise up. ఎప్పటి నుండి మిట్పిల్లి పుట్టిందో, ఎప్పటి నుండి హైదరాబాద్ పుట్టిందో ఆ కాలంలో చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారండి. From the time Medpally or Hyderabad has been created, from that time all who have died will rise up. కోహినూరు వజ్రం హైదరాబాద్ తల మీద పెట్టుకున్న సుల్తాన్ కూడా లేస్తాడా? లేస్తాడు కదా. The Sultan who had the Kohinoor on his head in the crown, will he rise up? ఎంతమందిని అన్యాయంగా హత్య చేశాడు, అవన్నీ తీర్పులు తీర్చబడాయా? All those who have been murdered, will they not rise up? ఎంత భయంకరం! అప్పుడు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. That day, if you don't accept, you have to go to hell. గనుక కీడు చేసిన వారందరూ నరకానికి వెళ్ళిపోతారు, మేలు చేసిన వారందరూ జీవంలోనికి వెళ్ళిపోతారు. All those who have done good will rise to live, and those who have done evil will rise to condemnation. మన కొద్ది కాలమే దేవుడిచ్చాడు. God has given us time. ఆ కొద్ది కాలం పిడికెడు ఇసుకలాగా మన చేతిలో ఉంది. That time will pass away like sand in the hand. ఇసుక ఎట్లా జారిపోతా ఉంటుందో మన సమయం అంతా అట్లా జారిపోతా ఉంటుంది. As sand slips from the fist, our time is slipping. గోదావరి నది వారుతూ ఉంటే ఇతరానుడు ఎట్లా మునుకుంటా తేలుకుంటా ఓషన్ లోనికి వెళ్ళిపోతాడు, సముద్రంలోనికి వెళ్ళిపోతాడు, కొట్టుకపోతాడు. అట్లా మనం ఆ సమయంలోనికి కొట్టుకుపోతా ఉన్నాం దగ్గరికి. In the river, if a person who does not swimming is fallen, as he goes in the river and dies, in the same way our time is passing. ఇక్కడ గంట కూర్చున్నాం, ఆ గంట నిత్యత్వంలోనికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. What 1 hour we spend here is going into eternity. చూడండి, ఆరోను కర్రలు వేసి మిగతా కర్రలన్నింటినీ మింగేసినట్టు ఈ గడియ ఏదైతే వస్తుందో సమయం అంతా మింగేస్తా ఉంది. Aaron's rod, it rose up and swallowed all the other rods. In the same way, this time is also being swallowed in. కాలాలన్నీ కూడా మింగేస్తా ఉంది. Everything is going to eternity. వసంతకాలం, గ్రీష్మకాలం, చలికాలం, the seasons are going into eternity. That is winter, summer, rain. ఇవన్నీ కూడా మింగేస్తా ఉంది. All this is going into eternity. జీవితంలో నువ్వు ఎన్ని వసంతాలు చూసావో నాకు తెలియదు. How many winters you have seen, I don't know. నన్ను ఎన్నేళ్ళు అవుతుందో నాకు తెలియదు. How many years you have accepted, I don't know. ఇవన్నీ కాల గర్భంలోకి వెళ్ళిపోతాయి. But all this is going into eternity. కానీ ఒక కాలం వస్తుంది, But what time comes? మనుష్య కుమారుని స్వరం విని, అంటే జీసస్ క్రైస్ట్ స్వరం విని
when they hear Jesus' voice, నువ్వు తిరిగి లేవబోతున్నావు. you will rise from the అప్పుడు grave. నీకు తీర్పు జరుగుతుంది. Then that condemnation comes. అయ్యో ఆ తీర్పు నీ పట్ల భయంకరంగా జరుపుకుంటాను. హృదయపూర్వక ప్రార్థన. The judgment will come. I am praying that none of you come into నీవు నీ judgment. మనసులో ప్రభుని చేర్చుకొని పరలోకం మాతో పాటు ఉండాలని ఆశ. I wish that each and every one you accept him into your heart and see us in heaven. ఎందుకు ఇంత ప్రయాసం జరుగుతుంది? ఎందుకు ఇన్ని కూటాలు పెట్టబడుతున్నాయి? ఎందుకు 24 గంటల టీవీలో ప్రోగ్రామ్ వస్తా ఉంది? Why so many meetings? Why 24 hours prayer on the TV? ఎందుకనగా జీవం పంచబడుతుంది నలువైపులా. Because life is being distributed. ఈ జీవాన్ని మనం అందుకుంటే నిత్య జీవానికి వారసులు అవుతాం. If we accept this life that he is giving, we will be in eternity with him. ఓ చనిపోయిన తర్వాత ఎవరు చూసిండ్రులే, అందరూ వేకాడికి మేము కూడా పోతాం కదా అనుకుంటే ఆ నరకము చాలా భయంకరమైనది. If you think who has seen after death, but after death what will come, it is study and the కొంతమంది అనుకుంటా ఉంటారు నరకం తర్వాత చూసింది, తాత ముత్తాతలు అందరూ ఎట్లయిందో గట్టిపోతాం కదా అంటారు. Some say where our fathers and grandfathers have gone, we will go there. ఆ కాలపులకు మనసాక్షిని బట్టి తీర్పు ఉంటది. But those people have judgment according to their heart. వారి హృదయంలో దేవుడు ఒక మనసాక్షి అంటూ పెట్టాడు. God has kept conscious in us. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది. God says that the spirit in the man is like a lamp. ఒక అర్రలో దీపం పెడితే ఎట్లా గొప్ప వెలుగులో అర్రలో ఉన్న వస్తువులన్నీ కనబడతాయో, మన హృదయంలో పెట్టిన దీపంలో మన లోపల ఉన్న చీకటంతా కూడా పారద్రోలబడి ఏది మంచిది ఏది చెడు కనబడుతుంది లోపల. As a lamp is lighted and kept in a room and everything is seen, in the same way God has kept his spirit in us as a lamp. What is there in our heart? ఏదన్నా తప్పు జరిగిన వెంటనే నీ మనసాక్షి నిన్ను మొత్తుతుంది. When you do anything wrong, your conscience. ఏదన్నా దొంగతనం జరిగిన వెంటనే నీ మనసాక్షి నిన్ను గద్దిస్తుంది. If you steal, your conscience breaks. ఇప్పుడు నీ మనసాక్షి చాలా సున్నితంగా ఉన్నవారు రాత్రంతా నిద్రపోరు. ఈ పక్క వంటారు ఆ పక్క వంటారు, పడక మీద ఉతక మీద తలుపు తిరిగినట్టే తిరుగుతా ఉంటారు ఈ పక్క ఆ పక్క. If your conscience is very it tricks when you do something wrong. It is like a door on a hinge which keeps turning all night. మనసాక్షి మనసును వట్టనియది, భారం అనిపిస్తుంది. Your conscience keeps pricking. It won't allow you to keep quiet if you have done anything wrong. అన్న చెల్లెలు ఇద్దరు కొట్లాడుతుండగా బండబట్టి ఇసిరేసిందట అక్క మీదికి వీడు తమ్ముడు. Brother and sister were fighting. The brother took a stone and hit his sister. ఆ ఇసిరి వేసేసరికి బాతుకు తగిలి బాతు చచ్చిపోయింది. That died because of this stone. అప్పటికి అక్క అన్ని ఆడిచ్చుడు మొదలెట్టింది. తమ్మ నువ్వేం భయపడకు, నేను దాన్ని పాతి పెడతా గాని నువ్వు చింత పెట్టుకోకు, మమ్మీ డాడీకి తెలియని ఏమన్నది. Sister said, brother, don't worry. I'll bury this duck. I won't tell mommy and daddy. You don't worry. వాటిలోనే ఒక మూలకు దవ్వారట, బాతును బాధ పెట్టింది. They dug and they buried the duck. ఇక సాయంకాలం కల్లా ఈయన ఏలుడు మొదలైంది. అక్క మమ్మీ ఇల్లు ఉడిసే అన్నది. Evening the sister said, brother, go and sweep the house. ఏంటక్క ఎప్పుడు నువ్వు ఉడుస్తావు నన్ను ఉడమంటావేంటి అని ఈడన్నాడు. His brother said, every day you sweep. What's the problem today? You ask me to కరెక్ట్ గాని ఇయ్యాల నువ్వు ఉడాలా లేకుంటే బాతు అన్నది. Yes, every day I sweep, but today you have to sweep. I'll remember the duck. చచ్చినట్టు వాడు చీపుడు పట్టుకొని ఇల్లంతా ఉడిచేశాడు. He took the broom and swept the house. సాయంకాలం కాగానే బోళ్ళు దోమేది ఉండే. Evening vessels had to be washed. తమ్ముడు బోళ్ళు దోమన్నది అంతే. She said, brother, go wash the vessels. వాడు చచ్చినట్టు దోమిండి నీకు తెలుసు, లేకుంటే బాత అంటదే. He went and washed the vessels because he knew his sister will tell about ఇలాగ it. రోజు పని చేపించుకుంటుంది, బాతోని బెదిరించుకుంటా. Every day she was making him do all the work, saying, ఆ బాతు అనే మాట మంత్రం లాగా వాడుతుంది ఈ పిల్లగానికి. as a magic word, it was duck. మమ్మీ డాడీ ఎంత మెచ్చుకుంటుందో, ఎప్పుడు పని చేయనోడు అంగి పని చేస్తుండంటే ఎంత మెచ్చుకుంటుందో తల్లిదండ్రి. Mother and father were so very happy. The son is doing all the work so అసలు nicely. ఈ విషయం తల్లిదండ్రికి తెలియదు. They didn't know the actual thing. ఇక చేసి దమ్మకొచ్చింది. వారం రోజుల పొడుగా బోళ్ళు దోమి అంట దోమి ఇల్లు ఉడిచి బట్టలు దిగి చాలా యాష్టకొచ్చింది. One whole week he was doing and he was very tired. అది మొయలేని భారం అయిపోయింది. It became a burden for him. బాతును చంపిన సంగతి ఆడ బయట పడతాను చచ్చినట్టు అన్ని చెప్తా ఉన్నాడు. Each day he was worried about how mother and father will come to know about the అంటే duck. పాపము ఆయనని ఏల్తా ఉంది. Sin was ruling over him. ఒకనాడు అక్కలేనప్పుడు చూసిండు, ఒంటరిగా తండ్రి దగ్గరికి వెళ్ళిండు, ఓడిలో పడి బాగా ఏడ్చిండట. One day when he saw his sister was not there, he went to his mother and he was crying away. వాళ్ళ తండ్రి చాలా కంగారు పడిపోయి, ఏంటి బాబు ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని గారవంగా దగ్గర తీసిండు. His parents were worried. Asked, what happened? Why are you crying so much? అప్పుడు మెల్లగా చెప్పేశాడు, డాడీ నా ద్వారా ఒక పొరపాటు జరిగిపోయింది. Then he told his father, I did a wrong. మేమిద్దరం ఆట ఆడుతుండగా నా చేత బాతు చచ్చిపోయింది. When we were playing, the duck died. దాన్ని ఆకిట్లో వాది పెట్టాము, We buried it. అందుకే చాలా నాకు బాధగా ఉంది అన్నాడు. That's the reason I am worried. అప్పుడు కొడుకుని దగ్గరికి తీసి లడ్డూల డబ్బా బరిని విప్పి కొన్ని లడ్డూలు చేతులు పెట్టి, నువ్వేం బాధపడకు నాయన, నువ్వు చెప్పినావు కదా
సత్యంలో గొప్ప సామర్థ్యం ఉంటుంది కనుక నువ్వేం బాధపడకని తోలేశాడు. The father got sweet, fed his son and said, you told the truth and there is greatness in telling the truth. స్కూల్కి వెళ్ళి వచ్చింది, బ్యాగడ పడేసింది అక్క, ఒరే ఇల్లు ఇంకా ఉడలేవా అని బెదిరించింది. Sister came from school and said, what, you did not sweep the house till now? ఉడహో అన్నాడు. He said, I won't sweep. అరే బాతు అన్నది ఆమె. She said, duck. ఉడహో అన్నాడు మళ్ళీ. He said, I won't sweep. బాతు గురించి చెప్తా డాడీకి. I'll tell about the duck to daddy. డాడీకి చెప్పుకో, డాడీకి చెప్పుకో అన్నాడు. He said, go tell daddy, go and tell grandfather I don't want. ఎక్కడికి వచ్చింది ఇంత సామర్థ్యం? How was he so brave? కన్ఫెషన్. He confessed his sin. పశ్చాత్తాపపడ్డాడు. He asked for forgiveness. తప్పును ఒప్పుకున్నాడు. He accepted his ఈ ఉదయకాలం today మనం కూడా తప్పును ఒప్పుకుంటే we should ask God for క్షమాపణ పొందుతాం. He will forgive us. యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. Cleanses you from all దేవుడికి sin. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, ఒప్పుకున్న దాంట్లో గొప్ప సామర్థ్యం దాగుంది. You confess there's greatness in it. పలక మీద గీతలు తుడిచేసినట్టు As the slate is white, నీ హృదయం అంతా ఆయన రక్తంతో తుడిచి వేస్తా, your heart will be white. నిన్ను శుద్ధిగా చేస్తా. He will cleanse it. ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 1:18. యెషయా గ్రంథం 1:18. ఎవరైనా గట్టిగా చూడండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. చూడండి, నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనా అవి హిమం వలె తెల్లబడును, పెంపు వలె ఎర్రనివైనను చూడండి అవి గొర్రెపచ్చు వలె తెల్లగవును. దేవునికి స్తోత్రం. సమ్మతించి మాట వింటే ఎంతో గొప్ప ఆశీర్వాదం నీకు దాగి ఉంది. Let's read Isaiah 1:18 onwards. Come now, let us reason together, says the Lord. Though your sins are like scarlet, they shall be white as snow. Though they are red as crimson, they shall be like wool. If you are willing and obedient, you will eat the best from the land. చూడండి, మన పరిస్థితి ఎలా ఉందంటే 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఉంది. Our situation is like Isaiah 1:6. చూడండి ఎలా ఉంది. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇలాంటి పరిస్థితి ఉంది మన. Isaiah 1:6 says, from the sole of your feet to the top of your head there is no soundness, only wounds and welts and open sores, not cleansed or bandaged or soothed with oil. అంటే పేలకలు కట్టుకున్న ఒక కుష్ఠరోగి రోడ్డు పక్కన కూర్చుంది. కాళ్ళ కేకులే, చేతుల కేకులే, మొండి ఏళ్ళు, మొండి కాళ్ళు, కొరకపోయిన ముక్కు. అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్తాం. If there's a person on the road who's having leprosy and bandaged and dirty to look at, will we go to that person? ఆయన ప్రేమ కొద్ది ఒక అరటి పండు ఇస్తున్నాడు అనుకో, తింటావా? If he gives a banana to you with love, will you eat it? ఏమైంది? పండు మంచిదే కదా. What happens? The fruit is good inside. కోసుకొని తినుడే కదా. Outside you have to just remove లోపల it. ఏం అంటలేదు కదా. Inside it's not touched. అయినప్పటికీ ఆ వ్యక్తి చేత మనం ఏది పుచ్చుకోవడానికి ఇష్టపడం. Even then we won't accept that banana from such a person. మన పరిస్థితి ఎలా ఉందంటే తలంటికెళ్ళి మొదలుకున్నారు కాలు వరకు స్వస్థత కొంచెం కూడా లేదట. Our situation is such, there's no healing in our body. లోక దృష్టిలో మనం మంచిగా ఎర్రబుర్ర కనబడుతున్నాం. To the world we may look very nice. మన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము? But to God, అంత కంపే. all stink. స్వస్థత కొద్ది కూడా లేదు. There's no soundness. పచ్చి పుండ్లట. All wounds. అవి పిండబడలేదు. Which have not been తైలంతో మెత్తబడి చేయబడలేదు. కడగబడలేదు. Not washed. దుర్వాసన కొడుతున్నాం. It is stinking. అందుకే ప్రభు రండి నా దగ్గరికి, That's the reason Jesus నేను said, నిన్ను come to శుద్ధి me. చేస్తాను. I will cleanse ఆ you. పాప పుండ్లన్నీ తీసేస్తాను. I'll remove all the sores. నేను శుద్ధి చేస్తాను. I will cleanse ఆయన you. ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. He's calling in కొండ love. మీద ప్రసంగం చేసే ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చాడు. There's this leprous person who came to Jesus on the mountain. 1000 మంది కొండ మీద కూర్చుని వింటా ఉన్నారు ప్రభు మాటలు. There were thousands who were hearing Jesus speak. బండ చాటు కూర్చుని కుష్ఠరోగి వింటా ఉన్నాడు. This leprous person was near the rock hiding. కూటమైపోయింది, అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతా ఉన్నారు. The meeting got to all be leaving. ఆ దేశంలో కుష్ఠరోగి కనబడాలంటే బండలతో కొట్టి చంపేస్తా. In those days when a leprous person was seen, they had to stone the person to death. ఎందుకనగా వీడు చాటుకుండి అపవిత్రుణ్ణి అని కేకలేయవలసింది. Because the leprous person had to stay away from people and say unholy, unholy. ఎందుకనగా వీళ్ళు అపవిత్రులు. Because they are unholy. వాళ్ళు ముట్టిన స్థలం అపవిత్రం The అయిపోతుంది. place they touch is become వాళ్ళు unholy. కూర్చున్న కుర్చీ అపవిత్రం అయిపోతుంది. Where they are sitting, వాళ్ళు పడుకున్న పడక అపవిత్రం అయిపోతుంది. bed they are on becomes తిన్న unholy. కంచం అపవిత్రం Even అయిపోతుంది. plate they have eaten in becomes unholy. వాళ్ళు దారి పండి నడిస్తే అది అపవిత్రం The అయిపోతుంది. path they walk on is unholy. బావి నీళ్లు చేదుకుంటే అవి కూడా అపవిత్రం అయిపోతాయి. The well from there which they drink is unholy. అసంటి అశుద్ధుల దగ్గరికి రానియం మనం. Such unholy people we don't allow to come to us. కానీ ఇసుంటి అశుద్ధుని ప్రభు ఏమన్నాడు? అయ్యా నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని 2 చేతులు ముట్టుకున్నాడండి. But to this leprous person Jesus says, I love you, come, I'm touching చీమి you. రక్తం కారి చేతులను చేతులారా ముట్టి
నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిలో కమ్ము అని పలికాడు. The hands that were bleeding with pus and blood, he touched and he says, come to me, I am healing you. వెంటనే ఏం జరిగింది మీరే పని? పసిపిల్ల వంటి దేహం అయిపోయింది. Immediately his body became చేతులు మంచిగా అయిపోయినాయి. His hands became nice. డాక్టర్ మందు పెడితే కొన్ని వారాలే పడుతుంది కోలుకోవాలంటే. If the doctor gives medicine, it takes time for healing. కానీ పరమ డాక్టర్ ముడితే చాలు, అప్పటిదప్పుడే హీలింగ్ అవుతుంది. But if our heavenly Father heals immediately, వెంటనే వాడు శుద్ధి అయిపోయాడు. he became completely healed. మనల్ని కూడా శుద్ధి చేస్తా అంటున్నాడు ఈ ఉదయకాలం. Today he is telling you, నీ పాపం ఎంత ఘోరమైనా, however evil you may be, చెంపువలే ఎర్రగున్నా, as scarlet, గొర్రె బస్సులాగా తెల్లగా వేస్తా అంటున్నాడు. make it as wool, హిమం లాగా తెలుపు వేస్తా అంటున్నాడు. make it as snow. హిమం ఎంత తెలుపుంటా చూడండి. Snow is pure white. మీరు ఎప్పుడైనా హిమాలయ కొండకు వెళ్ళి బూడిదిలాగా రాలే, బూడిది అనకూడదు, ఇక పిండిలాగా రాలే, ఆ మనసును చూశారా ఎంత తెలుపు ఉంటుందో? If you see on the Himalayas, the snow is so very bright and white. అలాగ తెలుపు చేస్తా అంటున్నాడు. He is going to cleanse you like that. కేవలం నీ నోట ఒప్పుకుంటే చాలు, ప్రభువా నేను పాపిని, నేను అపవిత్రుని, నన్ను శుద్ధినిగా చెయ్యి, ఈస్టర్ పండుగకు నన్ను కరుణించని దేవుని అడిగారు. You have to just ask him, Lord, I am a sinner, I am unholy, forgive me my sins, make me white as snow. తరతరాల నుండి వచ్చే కొన్ని వేల పాపాలు సాకలు ముట్టలాగా నీ మీదకి తొలగిపోతాయి పక్కకు. Whatever your sin may be from generation, from childhood, all those sins will be washed away. దేవుడు అవన్నీ కూడా తొలగించి నేను శుద్ధినిగా చేస్తా. Jesus is going to wash away and make you clean. ఒక ఇంగ్లీష్ పాట వాడుతూ ఉంటారు, rolled away, rolled away, rolled away, every burden of my heart rolled away, rolled away, rolled away, rolled away, every burden of my heart rolled away, every sin had to go, need the crimson flow, hallelujah, rolled away, rolled away, rolled away, every burden of my heart rolled away. కేవలం ఆయన అంగీకరిస్తే ప్రతి భారం మన హృదయం మీద ఉన్న భారం దేవుడు తొలగించి వేస్తాడు. If you accept him, all your burdens will be rolled away. నువ్వు పరిశుద్ధుని అయిపోతావు. You will be made cleansed. ఆ చిన్న పాప పడుకున్నట్టు దేవుని ఒడిలో నువ్వు ఉంటావు. As this baby is sleeping here, you will be in the arms of Jesus. నూతనంగా జన్మించిన శిశువులో ఏ పాపం ఉండదు. A newborn baby doesn't have any sin. కొత్త హృదయం, కొత్త మనసు దేవునికి ఇచ్చేస్తాడు. A clean heart. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఇప్పటి నుండి ప్రభునందు ఉన్నవారు నూతన సృష్టి, ఇదిగో సమస్తం క్రొత్త వాయను, పాతవన్నీ కూడా గతించిపోయారు. చదవండి భాగం బాగా చూడండి. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం క్రొత్త వాయను, అన్ని క్రొత్తగా అయిపోతాయి. 2 Corinthians 5th chapter 17th verse says, therefore if anyone is in Christ, he is a new creation, the old has gone, the new has come. కొన్ని రిపేర్ చేసడం గురించి మాట్లాడుతుంది. న్యూ క్రియేషన్, it's a new creation it says here. మొత్తం నూతన పరిచేస్తాడు దేవుడు. Everything has become new. క్రొత్త హృదయం దేవునికి ఇచ్చేస్తాడు. He is giving you a new క్రొత్త heart, తలంపులు ఇచ్చేస్తాడు. new thoughts, క్రొత్త మాట ఇచ్చేస్తాడు. new word, అభిషేకం ఇచ్చేస్తాడు. anointing, ఐశ్వర్యం ఇచ్చేస్తాడు. riches, దీవెనతో నింపేస్తాడు. blessings. ఆయనను అంగీకరిస్తే చాలు, If you accept him, దేవుడు నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా చేస్తాడు. he is going to bless you abundantly. నీ శత్రువులు నీకు మిత్రులుగా మారిపోతాయి. Your enemies will become నీ your friends. బంధకాలన్నీ తెగిపోతాయి. All your bondages will నీ be పాప broken. శాపమంతా తొలగిపోతుంది. Your sins and your curses will be కుటుంబానికి broken. వచ్చే శాపాలు తరతరాల నుండి ఏవైతే వస్తున్నాయో అవి తొలగిపోతాయి. The curses that have come down from యేసు generation to రక్తం rise. నిన్ను పావనపరుస్తుంది. Jesus' blood will cleanse ఆయన you. హృదయం ఇస్తే చాలు. Give your heart to him. దీనికి ఆశ్చర్యపడకుడి, Don't be amazed. ఒక కాలం వస్తుంది, That time comes. ఆ కాలమున In that time, సమాధిలో ఉన్న వారందరూ those in the grave ఆయన శబ్దం విని will hear his తిరిగి voice లేస్తారు. and rise up. ఆమేన్. దేవునికి స్తోత్రం. Hallelujah. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, Those who have done good will go to కీడు చేసిన వారు and those who have done evil తీర్పు పునరుత్థానమునకును to condemnation బయటికి వచ్చేదారు. will come. మరోసారి ప్రకటన గ్రంథం తెలుసుకోండి. Let's see Revelation 20వ అధ్యాయము 20, 13వ వచనం నుండి. 13th verse. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకము వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను, ప్రతివాడు తన క్రియ చొప్పున తీర్పు పొందెను. చూసారా, ప్రతివాడికి ఒక తీర్పు అంటూ ఉంది. It says here, the sea gave up the dead that were in it, and death and hate gave up the dead that were in them, and each person was judged according to what he had done. Each and everyone will be judged according to what he has done. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంత బాగా లొల్లి జరిగింది, కెనాలు పోయి దుంకుతే ఇక పీడ పోతుంది, Many దబాలను వెళ్ళి దుంకుతారు.
Many things fight has taken place. I'll go and die in the canal. కెరసిన్ డబ్బా విప్పి పోసుకొని తగలబెడతారు. They'll pour kerosene on themselves and burn themselves. దూలానికి తాడేసుకొని ఉగులాడతారు. They hang themselves. ఇట్లా పీడ పోతుంది అనుకుంటారు. They think everything ఇంకా is పీడ మొదలైతుంది అప్పుడు. but it's not the end. It's నరకంలో పడతారు. You'll fall into ఆ hell. నరకంలో అగ్గి ఆరదు, పురుగు చావదు. Their fire doesn't గప్పు గప్పున మండుతా ఉంటది. గప్పున మండుతా ఉంటది. It keeps on burning. ఈ చర్మమంతా లెక్కలకు పురుగులు వారుతా ఉంటాయి. Worms will be on your body. ఆ పురుగులు కళ్ళకి ముక్కులకి వస్తా ఉంటాయి. The worms will come out of your body. చర్మం అంతా తినేస్తా ఉంటాయి. It eats up your skin. చర్మం చప్పలుగా ఊడుకుంటా ఆ అగ్ని సముద్రంలో పడతా ఉంటది. The flesh will just peel off and fall into the మళ్ళా క్రొత్తగా ఉట్టుకొస్తా ఉంటది. and new flesh is born. మళ్ళీ పడతా ఉంటది. It keeps on falling. మళ్ళీ క్రొత్తగా ఉట్టుకొస్తా ఉంటది. And it keeps on వారికి వేదనకు అంతం లేదు. There's no end to your burden there. ఆ వేదన ఎంత గొప్పదో చూడాలనుకుంటే Suffering. సాయంత్రం పూట ఒక పుల్ల గీకి చిట్కనేలకు పెట్టుకొని చూడు. The suffering that is in hell, just take out matchstick, burn అది it. దాని ముందు 100వ వంతు మాత్రమే. It's only 100% of లేక 1000 వంతు అనుకోవాలి. maybe 1000 parts. చిన్నదే. The smallest part. చిట్కనేలకే పెట్టినాం దగడు. Small finger you just put పుల్ల గీకి ఆర్పేసి ఇట్లా పెట్టినాం అంతే. You just light a plastic and దినమంతా burn it. మంట ఉండదా? It will keep on రొట్టెలు burning. కాల్చంగా ఆడలకు చురుకంటే చూడండి దినమంతా మండదా? All through the day, if you have burned your finger, శరీరమంతా పడేసిన తర్వాత ఎలా మంటలు ఉంటాయి? whole body in hellfire. ఎంత భయంకరం అది! It's terrible. ఆ భయంకరమైన నరకం నుండి తప్పించుటకై యేసు ప్రభుల వారు జీవం తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. From hellfire to save you, Jesus came. అయ్యో ఆయన నానా యాతన పడ్డాడు. He went through lot of రక్తసిక్తమయ్యాడు. He shed his blood. భారమైన సిలువను మోశాడు. He carried the cross. గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు. He gave sight to the blind. కుంటివారిని లేవనెత్తిన దేవుడు. He lifted the lame. దీనులను లేపిన దేవుడు. Those who died. కన్యమరియకు జన్మించిన దేవుడు. He was born. మరణంనే మృతి చేశాడు. He was victorious over death. మిగతా గ్రంథాల్లో మరణం మృతి చేసిన వాళ్ళు కనబడరు మనకు. There's no one who has risen from the dead. మన భారతదేశం చాలా మంచిది. Our country is a great మంచి country. సంస్కృతి గలది. Very good. ఇందులో నుండి ఋషులు మునులు గొప్పవారు ఘనులు వచ్చారు. From our country many great people have చాలా come. గొప్ప గొప్ప మహానుభావులు వచ్చారు. Many great people. కానీ ఎవరు కూడా మరణాన్ని మృతి చేయలేదు. But no one has been. ఎవరు మరణించి తిరిగి లేవలే. No one rose up from వాళ్ళ the dead. సమాధులు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. The graves are still there. మహాత్మా గాంధీ గారి సమాధి ఉన్నది. Mahatma Gandhi's grave is there. జవహర్లాల్ నెహ్రూ సమాధి ఉంది. Jawaharlal Nehru's grave is there. ఇందిరాగాంధీ సమాధి ఉంది. Indira Gandhi's grave is there. వివేకానంద గారి సమాధి ఉంది. Vivekananda's మన grave is భారతదేశం పుణ్యదేశం. there. Our country is a great మంచి country. సంస్కృతి దీనికి ఉంది. It has great గొప్పవారు పుట్టారు. Great people were గొప్ప born. మాటలు చెప్పారు కానీ Great words were spoken. పాపానికి జీతం మరణం ఎవరు చెల్లించలేరు. But the wages of sin is death. No one has paid it. అంటే ఎందుకంటే వారు జన్మతా పాపులు. Because they are born. ధర్మతా పాపులు. They are born in sin. మంచి మాటలు బోధించారు. They spoke good words. వారి మట్టి వారు But they did good. నీతిగా జీవించారు. They lived good. కానీ ప్రజలందరినీ నీతిమంతులుగా చేసే సామర్థ్యం ఎవరికి లేదు. But making the people good is not possible. మరణించిన తర్వాత తిరిగి లేస్తారని ఈ గ్రంథంలో కనబడదు. No book has said that after death there is life. బైబిల్ మాత్రమే దీన్ని బోధిస్తుంది. Only the Bible నీకు says మరణం అంటుంది, there is death పునరుత్థానం అంటుంది. and there is అదే నిజమైన ఈస్టర్. that is నువ్వు Easter. తిరిగి లేవబోతున్నావు. You are going to rise. యేసు మాత్రం లేచుడు కాకుండా Jesus only నీవు rise. తిరిగి లేవబోతున్నావు. You are going to rise. నీ up. తాత ముత్తాతలు లేవబోతున్నారు. Your parents will నీ rise. కులపోలు లేవబోతున్నారు. Those in your నీ community will బంధువర్గం rise. లేవబోతుంది. Your relatives will rise. up. భూమి యావత్తు పుట్టిన కాడికెళ్ళి మొదలుకొని Right from that people, time people అందరు will లేవబోతున్నారు. all are going to అప్పుడు live. తీర్పు జరగబోతుంది. Then there will be judgment. అమ్మో ఆ తీర్పులో గడగడ వణుకుతూ నిలబడు కన్నా ఇప్పుడే రక్షకుని అంగీకరించు. ఏ భారం లేకుండా జీవించింది. In that day, instead of rising and stand for judgment, it is good to accept Jesus today and be free on that day. ఒక్క పని చేయాలి, కథ రూపంగా చెప్పుకొచ్చిన చూడండి. నానా నేను తప్పు చేశా, తాత చనిపోయింది నా చేత అని కాళ్ళ మీద పడి రత్నాలు కొట్టే చాలు క్షమాపణ దొరుకుతుంది. As that boy in the story told his father, I have done something wrong, I have sinned, and the duck is dead, forgive me. And he was సామెతలు saved. 28వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుంది? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చాలా మంది దాచిపెడతా ఉంటారు. డాడీకి తెలియకుండా సిగరెట్లు పిలిచేటోళ్ళు ఉన్నారు. Proverbs 28:13 says, those who have hidden their sins will not be saved. There are people who smoke and have not told, the parents don't know. మమ్మీకి తెలియకుండా డ్రగ్స్ తీసుకునే వారు ఉన్నారు. Mother doesn't know, son is taking drugs. అప్పుడప్పుడు కొంచెం వేసుకునే బీర్ బ్రాండీలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. There are some who will drink also. దాచి పెడతా ఉంటాం అతిక్రమాలు. All of us hide our sins. ఎవరికి కనబడతలేము అనుకుంటాం. We think no one is seeing. కానీ అన్ని కూడా స్పష్టంగా దేవునికి కనబడతా ఉన్నాయి. But God can see everything.
దూతలకు కనబడతా ఉన్నాయి. Angels see this. మనకంటే ముందు వెళ్ళిన పరిశుద్ధులకు కనబడతా ఉన్నాయి. Those who have gone before us. 4 గోడల మధ్యలో చేస్తున్నాం పాపం అనుకుంటాం గానీ See us sin, even in the walls what we are doing. వందలాది వేలాది దూతల రూమ్ లో ఉంటారు, మనకి తెలియదు. There are thousands of angels in our room. వాళ్ళు సిగ్గుతో తలదించుకొని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. Those angels bow their head and go away in మన పాపాలు వాళ్ళు చూడగానే అక్కడికి కదిలిపోతుంటారు, దయ్యాలు వచ్చి మనల్ని ముసురుకుంటాయి. When the angels see what we are doing, the wrong that we are doing, they go away and the evil spirits come and surround us. అవి మనల్ని ప్రేరేపిస్తా ఉంటాయి చెడుకు. Those evil spirits guide us. కానీ వాటిని జయించడానికి ప్రభు మనకు మార్గం తెరిచాడు. Jesus has opened a way ఆయన రక్తంలో మనం కడగబడాలి. We have to be washed. ఈ దినాన ఎట్టి పాపం ఉన్నా పర్వాలేదు, Today whatever sin నువ్వు ఎంత రోతగా ఉన్నా పర్వాలేదు, however evil you may be, నీ పాపాలు కెంపు వలె ఎర్రగున్నా పర్వాలేదు, your sins may be as ప్రభు అంటున్నాడు నేను హిమం వలె చేస్తా అంటున్నాడు. He says he will wash వైట్ ఎస్ ను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పవిత్రపరుస్తా అంటున్నాడు. He will make you holy. వస్తారా ఆయన సన్నిధికి? Will you come into his presence? ప్రభువా నేను పాపినని చెప్పి అడుగుదామా? Will you ask him for ఈ forgiveness? రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోదండి. Remember me in your country. నేను నరకానికి వెళ్ళకూడదు, I should not go to నేను hell. పరలోకానికి చేరుకోవాలి. I want to come to heaven. ఈ రాజ్యంలో నేను ఉండాలి. I want to be in your నన్ను kingdom. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు Remember me. అని అడిగితే చాలు. You ask and you ఒకసారి తల వంచండి, ప్రార్థన bow చేసుకుందాం. your heads and let us నా pray. వెనక ఈ ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారు ఈ ప్రార్థన నా వెనక చేయండి. యేసు ప్రభువా పాపినైన నన్ను ఒకసారి కనికరించు, నీవే నా రక్షకుడవని నా నోటితో ఒప్పుకొనుచున్నాను, నా హృదయమందు విశ్వసిస్తున్నాను. యేసు ప్రభువా పాపినైన నన్ను కనికరించండి, నేను చనిపోతే నరకానికి వెళ్ళకూడదు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, పరలోక రాజ్యంలో నన్ను గుర్తు పెట్టుకో. యేసు ప్రభువా నా కోసం నీవు శిలువ మీద వేలాడి ఉంటున్నావు, రక్తం చిందించి ఉన్నావు, నా క్రయధనము చెల్లించి ఉన్నావు, నా పాపానికి రుణము తీర్చి ఉన్నావు. యేసు ప్రభువా నీవే నా దేవుడవని నా నోటితో అంగీకరిస్తున్నా. నా ప్రభువా నన్ను గుర్తు చేస్తూ నన్ను దీవించు, నా సమస్యలన్నీ తొలగించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. తగిన కాలమందు బాప్తిస్మ పొందుటకై సమయం అనుకూలపరచు. యేసు నామములో వేడుకొనుచున్నాను, ఆమేన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో